దారుణంగా తగ్గిపోయింది అంటే మీ విద్యాశాఖ ఎంత బాగా జరుగుతుంది, మున్సిపాలిటీ లోపల మీ దోమలు ఎట్లా చూస్తున్నారు అంటే నువ్వు చేసేటటువంటి మున్సిపాలిటీ శాఖల శుభ్రత లేదు, నువ్వు చేసేటటువంటి హోం శాఖల భద్రత లేదు. శుభ్రత లేదు, భద్రత లేదు, చదువు అసలే లేదు. నేను నిన్న చెప్పిన పిల్లలు హాస్టళ్ళల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుతలేరు, పలకలు పట్టుకొని చదువుతలేరు, ప్లేట్లు పట్టుకొని రోడ్ల మీద వచ్చి చదువుతున్నాం, మాకు ఇంత అన్నం పెట్టండి అని. గా పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు, దిగజారిపోయిండ్రు అంటే దీన్ని ప్రజాపాలన ఎట్లా అంటారు? ఇది రాక్షస పాలన, శాడిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి నేను తెలియజేస్తూ, ఇప్పుడు ఇది ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మేము ఇంతటితో దీన్ని ఆపము. ఖచ్చితంగా మా పార్టీ తరపున దీన్ని ఇంకా ఏ విధంగా ముందుకు ప్రొసీడ్ కావాలా, ఏ విధంగా అయితే భవిష్యత్తు లోపల ఇట్లాంటివి జరగవు అనేది మా కార్యాచరణ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, కమిషనర్ గారిని సమాధానం చెప్పాలి. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పారు, కానీ ఆమె ఏం సమాధానం చెప్పారో నాకైతే అర్థం కాలేదు. సమాధానం క్లియర్గా చెప్పాలి, ఏం జరిగింది అనేటటువంటిది ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇది మరి ప్రజాస్వామ్యం లోపల పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇంట్లో వచ్చేటట్టు చూసే బాధ్యత మీరు కూడా తీసుకొని ఈ విషయాన్ని క్లియర్గా ప్రజల లోపలికి తీసుకుపోవాలని చెప్పి మా మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటాను. అదేవిధంగా నాన్ మైనారిటీ నాయకులు కానీ ఏదన్నా నీళ్ళేని బాయిలు దూకి సావాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నారు. మరి కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న మీరు, కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న మీరు, మీ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు పంచాలే తప్ప ఎవరో జిఎంకే ట్రస్ట్ వాళ్ళు వంచడం మీకు మంచిగా అనిపిస్తుందా? ఒకసారి మీరు కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేసుకున్నారు. మీకు చీమెనెత్తురు ఉంటే, ఒకవేళ మీరు రాజకీయ నాయకులు అయితే మీరు దీన్ని ఖండియాలే, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇంట్లో తడిపట్టేసుకొని కూర్చున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 861 డబుల్ బెడ్రూమ్లు తాండూరులో నిర్మించడం జరిగింది. మరి ఆ రోజు దాదాపు ఒక తాండూరు పట్టణం నుంచే 9,000 అప్లికేషన్లు వచ్చినాయి.